హోరాహోరీ అంటే తేజ గారి మూవీ. హోరాహోరీ అంటే ఏ విషయమైనా కూడా ఎక్కువ హడావుడితోటి. హోరాహోరీ అంటే హడావుడిగా ఏదో. హోరాహోరీ అంటే జీవితంలో ప్రతిసారి పోరాడుతూ ఉంటాం, ప్రతి విషయం కోసం పోరాడుతూ ఉండాలి. ఫైటింగ్ కా హారర్ మూవీ అనుకుంటున్నాం. హోరాహోరీ. హోరాహోరీ ఇన్ ద సెన్స్ గెలవడం ఓడడం అలా. హోరాహోరీ అంటే కాంపిటీషన్ లైఫ్. సింపుల్ హోరాహోరీ అంటే సింపుల్గా ఏంటంటే ఒకరి ఇద్దరి మధ్యలో ఘర్షణ. హోరాహోరీయా నాకు తెలియదు. హంగామా. హోరాహోరీ అంటే చురుగ్గా హరిబరిగా పనిచేయడం, గడబడ గడబడ. హోరాహోరీ అంటే సేమ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు సరిగా సమతూకంలో ఉండి హోరాహోరీ ఫైట్లో. హోరాహోరీ కాబట్టి ఇంకా హోరాహోరీ ట్రెండ్తో ఉంటుంది. ఏం చూస్తారంటే ఇంతకుముందు జయం చూసినాం బాగానే, ఈ మధ్య గ్యాప్ వచ్చేది. మేమైతే ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టైటిల్ ప్రకారం టైటిల్ చూస్తే హోరాహోరీ అంటే ఫైట్ ఉంటుందని చెప్పి. తేజ గారి మూవీస్ కొంచెం డిఫరెంట్గా అంటే ఏదో లవ్ స్టోరీ కామన్గానే అనిపిస్తూ ఉంటుంది నువ్వు నేను మూవీస్ నుంచి. బెస్ట్ డైరెక్టర్ అమ్మ తేజ గారు. యువతి యువకుల మధ్య ఉండే ప్రేమే కాదు, ఉన్మాదం, ఇప్పుడు ర్యాగింగ్, ఇట్లా ఉన్మాదం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద సంబంధించింది సోషల్ యాక్టివేషన్ ఎట్లా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, కొన్ని విషయాలు చూసుకోవాలి. వీటి గురించి సంబంధించినట్టుగా ఉండాలి. హోరాహోరీ పోరాటం ఇప్పటికీ జరుగుతుంది. ఆధిపత్యం మీద, స్త్రీ మగవాళ్ళ మీద ఆధిపత్యం మీద జరుగుతుంది. అలా రాజకీయమైన వ్యక్తిత్వం మీద జరుగుతుంది, కుల వివక్ష మీద జరుగుతుంది. హోరాహోరీని పేరు పెట్టడమే కాదు, అందులో ఉన్న సామాజిక లక్షణాలు ఉండాలి, స్వభావాలు ఉండాలి. దీనికి సంబంధించి మీరు ముందు ఇట్లాంటి సినిమాలు తీయాలని నేను కోరుకుంటూ, మేము అనుకుంటున్నాం తేజ గారు మళ్ళీ ఇంకొంచెం కొత్తగా తీయడానికి ట్రై చేస్తున్నారు అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. We can see the true love story in Teja's films. Most of all the films like Chitram and Nuvvu Nenu, in all the films he shown the real concept of love. ఇప్పుడు బాహుబలి తీసిందంటే అంతకన్నా బాగా తీయాలనే ఉద్దేశంలో హోరాహోరీ సినిమా వస్తుంది కాబట్టి ఇంకా టాప్గా డైరెక్షన్ తీసేసి మంచిగా అందరు కూడా ప్రేక్షకులందరూ కూడా ఉత్తేజపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిక్చర్ రిలీజ్ అయ్యి మంచి వరవడితోటి వచ్చి అందరినీ ఆనందింపజేయాలని మా యొక్క ఉద్దేశం. నిజమే కదా, రెండు టాపిక్స్ మీద వస్తున్నాయి. బోర్గా ఉంది, ఎప్పుడు చూసిన మూవీ సేమ్. తేజ అంటే యాక్టివ్ డైరెక్టర్, యాక్టివ్ పర్సన్. ఎవరైనా ఇప్పుడు కొత్త సినిమాలు ఎలా ఉంటున్నాయంటే దానికి కాంపిటీషన్ రావాలంటే 100% మంచిదే ట్రై చేస్తారు కదండి. ఇఫ్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్, ఆయన బాగా తీసినట్టు, దానికి మనం ఏం చెప్పలేం. న్యాచురల్గానే తీస్తారండి, చాలా బాగుంటుంది. మన తేజ గారు ఇప్పుడు ఉన్నారు కదా, సెన్సేషనల్ డైరెక్టర్ కాదు, అసలు సెన్సేషనల్ హీరో. ఆయన కనిపించకపోయినా కానీ తెర వెనుక హీరో కదా. ప్రతి సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి అదే వస్తుంది. తీసేవాళ్ళు అవి తీస్తున్నారు, ఈయన మాత్రం వేరే తీస్తుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్తోనే వస్తుంది. అలా వస్తేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్లీ అందరు లైక్ చేస్తారు కూడా. లవ్ అనేది ఎప్పుడు ఎంటర్టైన్మెంట్గా పెట్టుకుని ఉపయోగించకూడదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి బాధ ఉద్దేశాలు కలగకుండా ఒక మంచి ఫన్నీగా ఉండాలి, సోషల్ యాక్టివ్గా ఉండాలి. అంటే తేజ గారి మూవీస్ ఒకదానికి లింక్ లేదనమాట. సో కంపల్సరీ ఇది డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఎంతూజియాస్టిక్గా ఉంటుంది, మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుందని కంపల్సరీ అనుకుంటాను. డెఫినెట్గా కొత్త ప్యాటర్న్ యూజ్ చేస్తాడని చెప్పి అనుకుంటాను. హోరాహోరీ 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 హోరాహోరీ.